అందరికీ పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది ప్రభవనామ సంవత్సరంతో మొదలయ్యే 60 తెలుగు సంవత్సరాలలో 40వ సంవత్సరం. క్రితం సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. పేరుకు తగినట్లుగానే విశ్వమంతా వసుహు అంటే సంపదలు సమృద్ధితోటి శాంతి సుభిక్షంతో ఉంది. ఈ పరాభవనామ సంవత్సరం అడిగిడడానికి ముందే అలజడులు ఆరని మంటలతో వస్తుంది. అందుకే ముందు 2 శాంతి వచనాలు చెప్పుకుని తర్వాత పండగ విశేషాలు వేడుకల్లోకి వెళ్దాం. ప్రపంచమంతా శాంతిగా ఉంటేనే మనం శాంతిగా ఉంటాం. అందువల్ల శాంతి సూక్తాన్ని చెప్పుకొని అప్పుడు మనము పండగ గురించి చెప్పుకుందాం. ఇది యజుర్వేదంలో కోశ శాంతి మంత్రం. నాకు వేదం రాదు. ఈరోజు ఉగాది రోజు ప్రపంచ శాంతి కోసం ఈ మంత్రం చదవాలని అనుకుని చదువుతున్నాను. పండితులు నన్ను క్షమించాలి. ఓం ద్వౌః శాంతిరంతరిక్షగం శాంతిః పృథ్వీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతిః శాంతిః శాంతిః. దీని అర్థం చెప్పుకుందాం. భూమిపై శాంతి నెలకొనుగాక, ఆకాశంలో శాంతి నెలకొనుగాక, అంతరిక్షంలో శాంతి నెలకొనుగాక, ఈ భూమండలంలో జలం శాంతించుగాక, ఓషధులు వనమూలికలు ఇచ్చేటటువంటి వృక్షాలన్నీ కూడా శాంతించుగాక, ప్రకృతి చెట్లు చామలు శాంతించుగాక, బ్రహ్మం శాంతించుగాక, సర్వజనుల్లోనూ శాంతి నెలకొనుగాక, సర్వప్రాణులు శాంతితో జీవించెదరుగాక, సర్వప్రాణులలోనూ శాంతి నెలకొనాలని శాంతిని అనుగ్రహించమని వేడుకోవడం మన సంస్కృతి యొక్క గొప్పదనం. ఇంతటి శాంతి కాముకత ఇక్కడ ఈ వేదభూమి భారతావనిలోనే ఉంటుంది. అందుకే భారతీయత వైపు ప్రపంచం చూపు నిలుపుతోంది. మనం ఇక్కడ ఇంకొక స్వస్తి వచనం కూడా చెప్పుకోవచ్చు. అది ఏంటంటే స్వస్తి అందరికీ తెలిసినది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది శాంతితో పాటు న్యాయ మార్గాన్ని కూడా అనుసరించాలని శ్లోకం చెప్తోంది. ప్రభువులందరూ కూడా న్యాయ మార్గంలో పాలించెదరుగాక, ప్రజలకు గోవులకి జ్ఞానులకి శుభం కలుగుగాక అని చెప్తున్నారన్నమాట ఇందులో. అంటే ప్రభువులు ఎప్పుడైతే న్యాయంగా ఉంటారో ప్రజలు న్యాయంగా ఉంటారు. లోకం పండితులకి మంచి శుభాలని చెప్పేటటువంటి వేదవేత్తలకి నిలయంగా ఉంటుంది. జ్ఞానం విరాజిల్లుతూ ఉంటుంది. ఇటువంటి స్వస్తి వచనాలని మన పూర్వీకులు మనకిచ్చారు. అందుకనే మనం వాటిని తెలుసుకొని ఆచరించుకొని మనం ఏ మార్గంలో ప్రయాణిస్తే శాంతిగా సుఖంగా బతుకుతామనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఉగాది గురించి మాట్లాడుకుందాం. అందరూ ఈరోజు పొద్దున్నే పూజ చేసుకుంటారు. తెలుసు నాకే కదా అందరికీ తెలుసు. ఆ పూజలో భాగంగా ప్రపంచ శాంతి కోసం ప్రపంచం శాంతిగా ఉండి ప్రజలు శాంతిగా ఉండి
ప్రభువులు శాంతిగా ఉంటే మనం శాంతిగానే ఉంటాం. కాబట్టి ప్రపంచ శాంతి కోసం, ప్రపంచంలో ప్రాణులన్నింటి శాంతి కోసం కాసేపు మీ పూజలో సమయాన్ని వెచ్చించి ఆ భగవంతుణ్ణి కోరుకోండి. అందుకని ఈ శాంతి సూక్తాన్ని, ఈ శాంతి మాటల్ని నేను చెప్పాను. ఇప్పుడు ఉగాది పండగ గురించి చెప్పుకుందాం. ఉగాది పండగ ఇది కాలాన్ని ఆరాధించే పండుగ. యుగ అంటే కాలం. కాలానికి మొదలు తుది ఏమీ లేదు కదా. అసలు కాలం ఎవరి స్వరూపం? కాల స్వరూపుడు ఎవరు? ఆ భగవంతుడే. ఓం కాలాయ నమః. ఆ భగవంతుడే ఆది అంతం లేనివాడు. కాబట్టి కాలానికి కొలమానంగా మనం ఈ సంవత్సరాది పండుగని చేసుకుంటున్నాము అంటే ఆ కాలానికి కొలమానంగా చేసుకుంటున్నాం అంతే, ఏదో ఒక కొలత పెట్టుకొని. అలా కాబట్టి ఆ యుగ పురుషుడైనటువంటి కాలపురుషుడైనటువంటి ఆ పరమాత్మని స్మరించుకుంటూ మనం ఈ ఉగాదిని చక్కగా చేసుకుందాం. భారతీయ పంచాంగం చాంద్ర సౌర మానాల ప్రకారం రూపొందించబడింది. భారతదేశంలో వింధ్య పర్వతాల మొదలుకొని కావేరి వరకు గల ప్రజలందరూ కూడా, అంటే తెలుగు, కన్నడ, మరాఠీ, గోవా వారు ఈ నెలలో జరుపుకుంటారు. అంటే మనకి మొదటి నెల అయిన చైత్రమాసంలో మొదటి తిథి అయిన శుద్ధ పాడ్యమి రోజున, అంటే 19/3/26 నాడు తెలుగు ఉగాది మనము జరుపుకుంటున్నాం. దీని గురించి ఇంకొంచెం విశేషాలు ఏమిటి అంటే, ఆకాశంలోని నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. అందులో పాలపుంత అనే గెలాక్సీకి చెందినటువంటి నక్షత్రమే సూర్యుడు. ఈ సూర్యుని చుట్టూ ఈ గెలాక్సీలోని 9 గ్రహాలు తిరుగుతుంటాయి. సూర్యుడు తిరిగే ఈ మార్గాన్ని కాంతి వృత్తం అంటారు. ఈ గమనానికి దగ్గరగా ఉండే భాగాన్ని రాశి చక్రం, అదే జోడియాక్ అంటారు. ఈ రాశి చక్రంలోని 12 నక్షత్రాలని 12 రాసులుగా వాటికి 12 పేర్లు పెట్టారు. రాశి చక్రంలో నక్షత్రాలను అన్నమాట. ఈ 12 పేర్లలోనూ మొదటిది మేషం. ఇలా మొత్తం మిగతా అన్నీ వస్తాయి. ఈ ఖగోళంలో జరిగే నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు మరియు రాశి చక్రాల కదలికలు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేస్తూ వీటి మీద ఆధారపడే భూమికి, మనకి శుభాశుభ ఫలితాలు లెక్కిస్తారన్నమాట. జ్యోతి అంటే వెలుగు, ఇష్యం అంటే అధ్యయనం. అంటే జ్యోతిషం అంటే వెలుగుని అధ్యయనం చేయడమే. వెలుగు అంటే ఆకాశంలో ఉన్న వెలుగు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు. ఈరోజు అందుకనే పంచాంగ శ్రవణం తప్పనిసరిగా చెయ్యాలని లేదా విని తెలుసుకోవాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే మన గురించి మనకి తెలుసుకునేందుకు, మన భూమి గురించి తెలుసుకునేందుకు, దానికి రాబోయే పరిణామాల గురించి తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం చెయ్యాలి అని చెప్తారనమాట. ఇది నేను క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు పండగ విశేషాల్లో అతి ముఖ్యమైన విశేషం ఏంటి అంటే, అందరూ ఏమడుగుతారు? ఉగాది పచ్చడి అని అడుగుతారు, అంతే కదా. ఉగాది పచ్చడి మనకి ఎంతో ఇష్టమైంది. సంవత్సరానికి ఒక్కసారే తింటాం, ఎప్పుడు చేసుకోం కదా. బూర్లు, గారెలు, బొబ్బట్లు ఇలాంటివన్నీ అన్ని పండుగలకి చేసుకుంటాం. ఇంకా చాలా చాలా రకాలైనటువంటి పిండి వంటలు కూడా చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ ఒక్కసారి సంవత్సరానికి మనము ఈ ఉగాది పచ్చడిని చేసుకుంటాం. అందుకనే దీనికి ఇంత ప్రత్యేకత అన్నమాట. ఇప్పుడే ప్రకృతిలోకి కొత్తగా వచ్చే షడ్రుచులు కలయికతో ఆరోగ్యాన్ని ఇచ్చే పచ్చడి అనే కంటే ఔషధం అంటే చాలా బాగుంటుంది, చాలా సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు ఆదాన కాలం, అంటే ట్రాన్సాక్షన్ పీరియడ్ అంటారనమాట. అంటే మన పండగలని
మన పూర్వీకులు ఋషులు కాల ప్రభావాన్ని మనం తట్టుకునేలాగా ఆహార నియమాలు వ్యవహారాలని నిర్ణయించారు. వాళ్ళు గ్రేట్ సైంటిస్టులు అన్నమాట. వాళ్ళకి మనందరం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే మనకి ఇంత చక్కటి ప్యాటర్న్ ఇచ్చారు. దీని ప్రకారం మనం ఫాలో అయిపోయి వెళ్ళిపోతే మనకి ఏ రోగాలు రావు అసలు. ఋతువులు మారినప్పుడల్లా శరీరంలో చాలా మార్పులు వస్తాయి కదా. ఆయా ఋతువుల్లో వచ్చే పళ్ళు, కాయలు, ధాన్యాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగనే ఆయుర్వేదం ప్రకారం జబ్బులన్నీ 3 భాగాలుగా విభజిస్తారు వాళ్ళు. వాత, పిత్త, కఫాలు అనగా పేర్కొంటారు. అయితే ఈ త్రిగుణాలు మన శరీరంలో సమతుల్యంగా బ్యాలెన్స్తో ఉండాలన్నమాట. ఉండాలంటే ఈ షడ్రుచులు కావాలి అని ఆయుర్వేదం చెప్తుంది. ఏమిటి ఆ షడ్రుచులు? తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు. ఈ 6 రుచులు సమపాలల్లో ఉండాలి. తీపి ఎక్కువ అవ్వకూడదు, ఉప్పు ఎక్కువ అవ్వకూడదు, కారం ఎక్కువ అవ్వకూడదు. చేదు ఎక్కువైతే అలాగూ తినలేము. మిగతావి ఎక్కువ తింటూ ఉంటాం మనం. వగరు, చేదు మనకి ఇష్టం ఉండవు కాబట్టి తక్కువ తింటాము. కానీ కారం, పులుపు, తీపి, ఉప్పు వెచ్చలవిడిగా తినేస్తాం. కానీ అలా తినకూడదు. అవన్నీ కూడా బ్యాలెన్స్గా తినాలి అనేది ఇప్పుడు మనకి ఈ ఉగాది పచ్చడి ద్వారా మనకి నేర్పుతున్నారన్నమాట మన ఋషులందరూ. అయితే మనం ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మనకి 6 ఋతువులు, 6 రుచులు, అరిషడ్ వర్గాలు అంటే 6 కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే జీవనం చక్కగా సాగుతుంది అని ఈ పచ్చడి ఇచ్చే సందేశం అనుకోండి, మన పెద్దలు ఇచ్చే సందేశం అనుకోండి. ఎలా అనుకున్నా ఈ పచ్చడికి అనుసంధానంగా వాటిని కూడా ఈ కామక్రోధ లోభ మదమాశ్చర్యాలను కూడా మనం తగ్గించుకుంటే అప్పుడు మనం అన్ని విధాలుగా బ్యాలెన్స్గా ఉంటాం. ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇంటికి పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదా? ఓకే. వేపువ్వు, చింతపండు, బెల్లం, మామిడికాయ, మిరియాలు, ఉప్పు, అంతే. ఇదే పచ్చడి. ఆ తర్వాత మీరు ఏం మసాలాలు వేసుకుంటారో మాకు తెలియదు, కానీ శాస్త్ర ప్రకారం పచ్చడి అయితే ఇంతే అన్నమాట. పచ్చడి చేసుకొని హ్యాపీగా దేవుడికి నైవేద్యం పెట్టుకొని తినండి. ఇంకా విధి విధానాలు ఏమిటి ఈరోజు ఆచరించవలసినవి అంటే, ఏ పండగకైనా ఒకటే విధి విధానాలు ఉంటాయి. ప్రాతకాలంలో లేవడము, సూర్యోదయానికి ముందు చక్కగా ఇల్లు శుభ్రం చేసుకోవడము, ముందు రోజు వీలు కాని వాళ్ళు ఆ రోజు చక్కగా పసుపు కుంకుమ గడపలకి పెట్టుకోవడం, తోరణాలు కట్టుకోవడం, తలకి తైలం పెట్టుకుని స్నానం చేయడము, నూతన వస్త్రాలు కట్టుకోవడము, ఇష్టదైవానికి పూజ చేసుకోవడం. ఏ దేవుడైనా సరే మీకు నచ్చిన దేవుడికి పూజ చేసుకోవచ్చు, మీకు నచ్చిన పిండి వంటలు చేసుకోవచ్చు. ఉగాది పచ్చడి ఎలాగో ఉంటుంది కదా, అదనమాట ఈ పండుగకి మీరు చేసేటటువంటి పని. అయితే ఈ పండుగకి స్పెషల్ ఏమిటి? 1 ఉగాది పచ్చడి, 2 పంచాంగ శ్రవణం. ఈ 2 కూడా చాలా మంచి తప్పకుండా చేయవలసినవి అన్నమాట. మిగతా పండుగలకి ఉండే వాటికంటే అడిషనల్ అన్నమాట. చక్కగా కుంకుమ పెట్టుకోవడము. ఈ పూజ మనం చేసేటప్పుడు వినాయకుడు ఎలాగో పూజ చేసుకుంటాము. సరే, కాలానికి సంబంధించినటువంటి గ్రహాలకి సంబంధించింది కాబట్టి నవగ్రహ స్తోత్రం చదువుకోవడము. ఇప్పుడు వసంత నవరాత్రులు ఈ రోజు నుంచే మొదలవుతాయి. శ్రీరామచంద్రమూర్తి కి ఈరోజు నిలబెడతారు. ఆయనకి మొదలవుతుంది అన్నమాట. ఆయన కళ్యాణోత్సవాలు మొదటి రోజు మొదలవుతాయి. 9 రోజులు మనం ఆయన్ని ఆరాధించుకొని పూజించుకొని 9వ రోజుని ఆయనకి కళ్యాణం చేయడము, స్వామి కళ్యాణంలో పాలు పంచుకోవడము ఉత్తమమైన విషయం. ఈ 9 రోజులు చక్కగా రామచంద్రమూర్తి ఆరాధన
ఆరాధన చేయకపోతే ఆయన శ్లోకాలు సుందరకాండ ఏదో పారాయణ చేసుకోవడం అలాంటిది ఏదైనా చేసుకోవచ్చు. చేసుకొని గుడికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళచ్చు, వెళ్ళలేని వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. మనసు ముఖ్యం అంతే. ఇది పండగ యొక్క విశేషాలు. వీటిని నవరాత్రులని కూడా అంటారు. మన నార్త్ సైడ్ అంతా అమ్మవారిని కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. అలా కూడా మనము అమ్మవారిని కూడా రోజు లలితా సహస్రం 9 రోజులు చదువుకుని చక్కగా అమ్మవారిని కూడా సేవించుకోవచ్చు. భక్తితోటి ఏది చేసినా, చిన్న శ్లోకం చదివినా, ఏం చేసినా కూడా అది ప్రేమతో, భక్తితో, కృతజ్ఞతతో, మనకి ఇచ్చిన దానికి ముందు కృతజ్ఞతతో ఉంటే రాబోయేవి అవే వస్తాయి కాలంలో. దానికోసం మనం ఏమీ ఆరాటపడక్కర్లేదు. అందువల్ల అందరూ ప్రపంచ శాంతి కోసం, మీ శాంతి కోసం, మీ సుఖం కోసం మీరు చక్కగా ఎప్పుడు ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.